యువర్ ఆనర్. ఏంటన్నా మొన్న ఎన్జిఎల్ క్వశ్చన్ పెట్టాను కదా, దానికి అన్ని డబుల్ మీనింగ్ క్వశ్చన్లే. ఎవరి జాంటీ రోజు ఒక్క నిమిషం అన్నిటికీ ఆన్సర్ ఇస్తా. అసలు ఎలా అడగబుద్ది అయిందన్నా మీకు ఆ క్వశ్చన్స్ అన్ని? చిన్న పిల్లన్నా అంతొద్దు. క్వశ్చన్లు అసలు ఎలా చెప్పుకోవాలన్న బయటికి. ఇంకొక ముచ్చట. వాట్ వుడ్ యు సే ఇఫ్ ఐ ఆస్క్డ్ యు ఆన్ ఎ డేటా? ఎవరు రావాడు? ఏందన్నా అసలు కొంచెం బుద్ధి ఉండాలి అసలు అడిగేటప్పుడైనా. మిస్సింగ్ యూ సో మచ్, మిస్ యూ. 2 సార్లు వచ్చింది అదే క్వశ్చన్. సరేనమ్మా నేను పోతున్నా. ఎందుకనంత మిస్ అవ్వడం? కొంచెం బుద్ధి జ్ఞానం అని ఇంకిత జ్ఞానం అంటారు కదా, మినిమం అనేది ఉండాలన్నా. కానీ వాడు ఎవడన్నా అసలు నేను చంపేస్తామని అసలు ఈ క్వశ్చన్ నాకు అసలు దీని మీనింగ్ కూడా తెలియదు. నేను కనుక్కున్నాను మళ్ళా. నా ఫేస్ ఉన్నా చిన్న పిల్లనన్నా, చిన్న పిల్లని పట్టుకొని అంతొద్దు. నేను ఎలా అడుగుతావన్నా? సిగ్గుండాలన్నా కొంచెం. మొదలెట్టింది ఎవరయ్యా? యువర్ లాస్ట్ ఎక్స్ నేమ్. మర్డర్ చేస్తావా? ఊరుకోండి మ్యామ్. నో ఎక్స్ అండ్ నో నెక్స్ట్ బ్రో. कैसा लगा मेरा मजाक? ఆర్ యూ సింగిల్ ఆర్ కమిటెడ్? చెప్ వాడైతే హ్యాపీగా ఉంటాడో, వాడి లైఫ్ ఎట్టయితే హ్యాపీ సాగుతూ ఉంటుందో వాడే అలా. వాట్ ఆర్ యూ డూయింగ్ టుమారో? దీనిపై మీ స్పందన ఏంటి? స్పందనతో అస్సలు టచ్లో ఉండట్లేదు ఇప్పుడు. ఏమన్నా మంచిగా తినాలి, మంచిగా పండాలి, క్లాస్కి వెళ్ళాలి. క్లాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత బ్లాక్ చేసుకోవాలి అంతే. ఎవరి గర్ల్ ఫ్రెండ్ నేమ్? ఇగో నన్ను తల మీద కొట్టిరు గట్టిగా, నేను కోమల గెలిపినా, నాకైతే ఏం గుర్తులేదు. ఎవరు కొట్టారు? ఈ అంకులు. మరి గుర్తులేదన్నో అంటే కొట్టావా? బెస్ట్ పర్సన్ యూ మెట్? బెస్ట్ పర్సన్ యూ మెట్ నా జిందగీలో బెస్ట్ పర్సన్ అంటే 2 ఉన్నారు. ఆ 2 పేర్లు అయితే రివీల్ చేయను, కానీ నా జిందగీలో వల్ల బెస్ట్ పర్సన్స్ వాళ్ళు. అంటే ఇంకా ఉన్నారు. వాళ్ళు ఎలాగంటే చెప్తారు చెప్పేటప్పుడు ఏమో, చెప్పిన తర్వాత మాకైతే తెలియదు. అంటే అది కానీ ట్రాక్ కానీ సైడ్ అయిందనుకో, మాకైతే తెలియదు. నీకైనా తెలియదా ఏ ట్రాక్ చూస్ చేసుకోవాలో, ఏ ట్రాక్లో వెళ్ళాలో అని నీకు తెలియదా అని సైడ్ అయిపోతారు వాళ్ళు. నన్ను బుక్ చేస్తారు అడ్డంగా. వినకపోతే అదొకటి, వింటే ఇదొకటి. అలా అయిందన్న. మళ్ళీ అదే క్వశ్చన్. ఫస్ట్ దట్ వాటేజ్ బిగ్ బాస్ సాలే హరాంఖోర్. నేను చూడు మీ తిక్కన యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఐ థింక్ कोई तरीका है भीख मांगने का? నీ పేరు చెప్తే నీ బెస్ట్ ఫ్రెండ్ కాదు అవును నీకు ఒక క్లారిటీ ఇస్తుందా? చెప్పాలి కదా. ఐ జెన్యున్లీ లైక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. దీనికంటే మంచిగా ఏం చెప్తాం? ఇది సేమ్ ఇవే క్వశ్చన్స్ అన్న, రిపీటెడ్ ఉన్నాయి. సో వీటితో ఎండ్ చేసేద్దాం. ఓకే. आपके सामने एक बड़ा सा रेड बटन है। हाँ, है। दबा दिया, आगे बोलो।